ఒక్క సొరతోనే కాదు, మీరు ఏ చేపతో పిట్టి చేసినా ఇలా చేయండి, భలే టేస్ట్గా. సొరచేప తోమనవసరం లేదు, పెద్ద ముక్కలు కట్ చేసుకుని శుభ్రం చేసుకున్నాక 2 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉడకనిచ్చి చల్లటి వాటర్లో వేసి ఇలా స్కిన్ తీసేయాలి. గట్టిగా పిండి ఓ ప్లేట్లో తీసుకున్నాక ఇందులో ముళ్ళు కూడా బాగుంటుందండి. ఇందులో ఒక మసాలా వచ్చేసి సరిపడా కారము, జీలకర్ర, చెక్క, లవంగా వేసి ఒకసారి మిక్సీ పట్టాక వెల్లుల్లి కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాక సాల్ట్, పసుపు, మనం మిక్సీ పట్టుకున్న కారం మసాలాను కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపి సరిపడా ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నంగా తరుక్కున్న ఉల్లి ముక్కలను కూడా వేసి మరోసారి దోరగా వేయించేసుకోవాలండి, బ్రౌన్ ఆనియన్స్ లాగా. అందులోకి మనం కలిపి పెట్టుకునే ఈ సొరపిట్టి, సన్నంగా తరుక్కున్న పచ్చిమిర్చిని, గరం మసాలాని, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇదంతా మరొకసారి ఫ్రై చేసుకుని 1 నిమిషం తర్వాత దింపేసి సొరపిట్టు రెడీ అయినట్టే. మీరు ఏ చేపతో పిట్టు రెడీ చేయాలన్నా ఈ విధానంలో చేశారంటే కమ్మగా భలే ఉంటుందండి. కంచాలు ఖాళీ అవ్వాల్సింది ఇంట్లో, అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి చారు పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. దీన్ని ఉత్తిగా తిన్నా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్